నేడు ఆ ముక్కంటి దర్శనం మీ జీవితంలో కొత్త వెలుగులు ప్రసాదించాలి. ఆ బోలా శంకరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉండాలని ఆశిస్తూ ఛానల్ వీక్షించే ప్రేక్షకులకు, రిపోర్టర్లకు, శ్రేయోభిలాషులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నవారు జనం కోసం జర్నలిజం న్యూస్ ఛానల్ యాజమాన్యం మరియు సిబ్బంది. ఘనంగా మహాశివరాత్రి వేడుకలు హనుమకొండ జిల్లా షాయంపేట మండలం పెద్ద కోడేపాక గ్రామంలోని శివాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం తెల్లవారుజాము నుండే శివాలయాలకు చేరుకొని అర్చనలు, అభిషేకాలు చేస్తున్నారు. స్థానిక ఎస్ఐ పరమేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని జలజ్యోతి లింగం ప్రత్యేకత కలదని ఆలయ పూజారి తెలిపారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఈ ఆలయానికి ప్రత్యేకత ఉంది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ పరమేశ్, మంద, వీణా ప్రభాకర్, ఫైన్లు సునీత, చంద్రమోహిలి, రేణుకుంట్ల తిరుపతి, కొతల కిరణ్, తుడుం కుమారస్వామి, గుడి అయ్యగారు, ఉత్సవ కమిటీ పల్లెబోయిన శ్రీను, చైర్మన్ కత్వాల కిరణ్ కుమార్, కార్యదర్శి రాజేందర్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాకతీయులు నిర్మించిన ప్రథమ దేవస్థానంగా ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నవి. వాళ్ళు కాకతీయులు 365 దేవాలయాలు నిర్మించారు. అంటే ప్రతి దినము ఒక దేవాలయం దర్శించుకోవడానికి వాళ్ళు శివరాత్రి అదేవిధంగా శివుడికి, విష్ణువుకి ఎటువంటి విభేదం లేకుండా త్రికూటాలయాలు నిర్మించారు. అందులో భాగంగా పెద్దగొడపాక ఈ శివలింగం, జలజ్యోతిర్లింగం చాలా ప్రాముఖ్యమైనది. ఇందులో ఈ శివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి సుప్రభాత సేవ, రాత్రి 9 గంటల అభిషేకాలు, తర్వాత కళ్యాణం, తర్వాత లింగోద్భవము. శివుడు ఉద్భవించే సమయమే లింగోద్భవం అంటారు. ఆ లింగోద్భవము ఆ తదనంతరము మన దగ్గర ప్రత్యేకంగా అగ్నిగుండాలు ఉంటాయి. ఇక్కడ చాలామంది ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళే కాకుండా దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ నుంచి కూడా చాలామంది భక్తులు వస్తుంటారు అగ్నిగుండాలు పాల్గొనడానికి. దాదాపుగా 3 గంటల వరకు తెల్లవారుజాము 3 గంటల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ గత 5 సంవత్సరాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇలాంటి కాకతీయుల దేవస్థానాన్ని మనం పునర్వైభవం చేసుకుని ఇలాంటి పండుగలు చేసుకోవడం చాలా అరుదు అని చెప్పేసి, ఇది ఎన్నో జన్మల పూర్వ జన్మ సుకృతం వల్ల నేను ఇక్కడ అయ్యగారే చేస్తున్నాను కాబట్టి చాలా ఆనందంగా ఉంది. నా పేరు అనుదీప్ శర్మ, ఇక్కడ ప్రధాన అర్చకుడు. ఈరోజు 15 ఆదివారం మహాశివరాత్రి పెదకొడపాకలో ఇప్పుడు కనువిందు లాగా మహాశివరాత్రి జరుగుతుంది. ఉదయం 4 గంటల నుంచి భక్తులు వస్తున్నారన్న. అప్పుడు ప్రధానంగా అప్పుడు మన ఎస్ఐ గారు వచ్చారు, ఆ తర్వాత మేజిస్ట్రేట్ గారు వస్తారు అన్న, అప్పుడు మాజీ స్పీకర్ గారు, మాజీ గారు కూడా వస్తున్నారు. వాళ్ళకి వచ్చే భక్తులకు అందరికీ అన్ని సౌకర్యాలు ఉంటాయన్న. గతంలో అందరూ వచ్చారు, అందరు రాగానే ఈసారి కూడా అధిక సంఖ్యలో వస్తారన్న. వచ్చేవారికి అన్ని సౌకర్యాలు ఉంటాయన్న మా దగ్గర. అన్న భక్తులు కానీ, వాటర్ కానీ, కనీసం అన్న టిఫిన్ కానీ, టీ కానీ, తర్వాత భోజనాలు కానీ అన్ని వసతులు ఉంటాయన్న. వచ్చే భక్తులు కానీ, అతను వచ్చే ప్రజలు కానీ ఎవరు కూడా అన్న అన్ని సౌకర్యాలతో కల్పిస్తామన్న. మేము వచ్చేవారు కూడా అన్న దేవుని కృప వలన అయ్యా మహా శివరాత్రి శివాలయంలో శివుని కృప వలన అందరూ క్షేమంగా ఉండి మా ఊరు బాగుండి అన్న ఈ గుడికి మళ్ళీ వచ్చేవారి నాయకులు కానీ, తర్వాత అయ్యా అతిథులు కానీ వాళ్ళ లోపల ప్రేరేపణ జరిగి వాళ్ళ గుడికి అదనంగా దేవునికి దాని మీద దీన్ని గత పూర్వ వైభవం తెచ్చి ఆధునికంగా దీన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఉండాలని, దాన్ని మంచిగా నిర్మించాలనే ఉద్దేశంతో దేవుని మేము కోరుకుంటున్నాము.